news. Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్, నేను మీ విజయకరణం. వెల్కమ్ టు మార్కెట్ రిపోర్ట్. టుడేస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో యాక్షన్ చాలా ఇంటెన్స్గా జరిగింది. ఈ వీడియోలో మనం మార్నింగ్ టు క్లోజింగ్ మార్కెట్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం. సెక్టర్ వైజ్ మూవ్మెంట్స్, ఎవరు మార్కెట్ని లీడ్ చేశారు అండ్ ఎవరు బేరిష్గా యాక్ట్ చేశారో చూద్దాము. టాప్ గెయినర్స్ ఇన్ స్టాక్స్ అండ్ టాప్ లూజర్స్ ఇన్ స్టాక్స్ ఎవరు ఒకసారి చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్ ఇంపాక్ట్ ఎలా ఉంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. అండ్ ఈరోజు మార్కెట్లో ఎఫ్ఐఏఎస్ అండ్ ఏఏఎస్ ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్లో మేజర్గా 5 డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి. ప్రతి ఒక్క మూవ్మెంట్ కూడా ఒక మినీ వార్ లాగా జరిగింది. గ్లోబల్ టెన్షన్స్ వల్ల, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ టెన్షన్స్ వల్ల మార్కెట్ స్లైట్గా నెగిటివ్లోనే ఓపెన్ అయ్యింది. నిఫ్టీ అరౌండ్ 24,800 లెవెల్స్లో పడి ఓపెన్ అయిందని చూడవచ్చు మనము. అండ్ మధ్యాహ్నం అయ్యేసరికి డిఫెన్స్ అండ్ మెటల్ స్టాక్స్ వల్ల హెవీ ఫైట్ బ్యాక్ అనేది బులిష్గా యాక్ట్ చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫైట్ వల్ల, అంటే ఈ బులిష్ ఫైట్ వల్ల నిఫ్టీ రికవర్ అయ్యిందనమాట. అప్పుడు నిఫ్టీ అరౌండ్ 24,990 పాయింట్స్కి రీచ్ అయింది. బట్ క్లోజింగ్ అయ్యేసరికి 155 పాయింట్స్ డౌన్లోనే క్లోజ్ అయ్యింది. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే డే లోస్ కన్నా చాలా బెటర్గానే క్లోజ్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా బాగా రికవర్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఓపెనింగ్ స్లోగా వచ్చిన బుల్స్ స్లోగా కౌంటర్ అటాక్ చేశారు. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి మిక్స్డ్ ఒపీనియన్తోనే మార్కెట్ క్లోజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇన్వెస్టర్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ సెక్టర్ ఆఫ్ ద డే వచ్చేసి డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టార్లో విన్నర్స్ ఆఫ్ ద డే వచ్చేసి జిఆర్ఎస్సి, ప్యారిస్ డిఫెన్స్, హెచ్జిఎల్, ఐఓసి అండ్ గుజరాత్ గ్యాస్. సో అండ్ మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ దానికి రిలేటెడ్లో కూడా చూసుకుంటే మనం హిందుస్థాన్ జింక్ ఉంది, ట్రెంట్ ఉంది, అండ్ మీడియా దాంట్లో చూసుకుంటే నెట్వర్క్ 18 కూడా ఉంది. అండ్ జొమాటో కూడా మనకి ఈరోజు స్టాక్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కింద కన్సిడర్ చేయవచ్చు. అండ్ లూజర్స్ ఆఫ్ ద డే అంటే ఎక్కువ నెగిటివ్స్లో క్లోజ్ అయిన స్టాక్స్ వచ్చేసి ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ పాలిక్యాబ్స్. సో పాలిక్యాబ్స్లో అయితే మనం క్లియర్గా ప్రాఫిట్ బుకింగ్ అయినట్లే కనిపిస్తుంది మనకి. అండ్ ఇది కాకుండా మనకి డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్స్లో వచ్చేసి హెవీ ఇంపాక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి అమెజాన్ ఎంట్రీ. అదే డొమైన్లో అమెజాన్ ఎంట్రీ అనేది మనకి న్యూస్ అనేది వచ్చిందనమాట. డయాగ్నోస్టిక్ డొమైన్లో అమెజాన్ ఎంట్రీ చేస్తుందని చెప్పారనమాట. సో దానివల్ల ఈ స్టాక్స్ అనేది హెవీ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో వార్, యుఎస్ అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్లోగా పెరుగుతున్నాయి. అండ్ నాస్డాక్ హెవీ ప్రెషర్లో ఉంది. సో మనకు అది ఐటీ సెక్టార్లో క్లియర్గా కనిపిస్తుంది. దానివల్ల హెవీ లాసెస్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎఫ్ఐఐఎస్ అండ్ ఏఎస్ యాక్షన్స్ ఒకసారి మనం చూద్దాము. ఎఫ్ఐఐఎస్ మైల్డ్గా సెల్ చేస్తున్నారు అండ్ కాషియస్గా వెయిట్ చేస్తున్నారు గ్లోబల్ లెవెల్లో రిస్క్ కానీ ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసము. కానీ డిఏఎస్, మన మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ మాత్రం సైలెంట్గా డిఫెన్సివ్ స్టాక్స్ని కొనేస్తున్నారు అనమాట. ఆయిల్, గ్యాస్, ఫార్మా అండ్ మెటల్స్ ఈ సెక్టార్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం క్వైట్లీగా ఇవన్నీ కొనేస్తున్నారు అనమాట. సో టుమారో స్టాక్ వాచ్ లిస్ట్ ఒకసారి మనం చూసుకుంటే స్టాక్ మనకి జిఆర్ఎస్సి, ఐఓసి అండ్ గుజరాత్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ అండ్ సెక్టార్స్లో ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మూమెంటం ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మా స్ట్రక్చర్ మాత్రం ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. గ్లెన్మార్క్ అండ్ మ్యాన్కైండ్ ఇంకా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏవేవి అవాయిడ్ చేయాలి అంటే కొత్తగా ఐటీలో ఎంట్రీస్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఫర్దర్ క్లారిటీ కోసం వెయిట్ చేయడం విల్ బి ద బెటర్ ఆప్షన్. డయాగ్నోస్టిక్ డొమైన్కి రిలేటెడ్ స్టాక్స్ని ఫర్దర్గా అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అమెజాన్కి రిలేటెడ్ న్యూస్ ఇంకా కంప్లీట్గా డెవలప్ కాలేదు. సో ఓవర్ ప్రైస్డ్ మిడ్ క్యాప్స్లో వితౌట్ వాల్యూమ్ సపోర్ట్ ఇన్వెస్ట్ చేయడం విల్ బి నాట్ ఏ బెటర్ ఐడియా. సో దిస్ ఈస్ మార్కెట్ రిపోర్ట్. రేపటి మార్కెట్ రిపోర్ట్లో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. యా, థ్యాంక్ యూ.